తెలంగాణ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనులు మొదలయ్యాయి. హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో నిర్మించి తలపెట్టిన ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణానికి పునాదిరాయి వేశారు. దసరా సందర్భంగా పూజలు చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. 26 ఎకరాల విస్తీర్ణంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణ పనులకు ఈ ఏడాది జనవరి 31న సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. 12 అంతస్తులతో 2000 పడకలతో అత్యాధునిక సౌకర్యాలతో ఈ భవనాలను నిర్మించబోతున్నారు. హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కి ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఈ వర్క్ని ఇది 26 ఎకరాల్లో నిర్మించబోతున్నాము. ఇది 32 lakhs ఎస్ఎఫ్టీని కన్స్ట్రక్షన్ చేయబోతున్నాము. ఇది 30 నెలల్లో కంప్లీట్ చేయాలి. ఇక్కడ అన్ని విభాగాలకు సంబంధించిన యాక్టివిటీస్లు ఆపరేషన్లు అన్నీ టేకప్ చేయబడుతుంది. ప్రైవేటు హాస్పిటల్స్కు ధీటుగా ఇది నిర్మించబడుతుంది. దానికి కన్నా మించిన ఫెసిలిటీసు లేటెస్ట్ ఎక్విప్మెంట్తోన ఫర్నిచర్తోనో ఫుల్ ఫ్లెడ్జ్గా చేయబోతున్నాం. ఇది ఉస్మానియా హాస్పిటల్.